నేను ఇప్పుడు మోతీనగర్లోని 7వ రుచి 7 ఫ్లేవర్స్ అనే రెస్టారెంట్లో ఉన్నాను. మనకి ఈరోజు లక్ష్మణ్ కేసి మంచి కుంపో చికెన్ అనే ఒక కర్రీ చేయబోతున్నారండి. ఇది రొట్టెతో తినొచ్చట, అన్నంతో తినొచ్చట. ఇప్పుడు దీనికి ఏ పదార్థాలు వాడతారు, ఎలా చేస్తారో లక్ష్మణ్ కేసిని అడిగి తెలుసుకుందాం. లక్ష్మణ్ కేసి आप बताइए इसमें क्या क्या यूज होता है. ఇప్పుడు మనం తయారు చేస్తుంది కుంపో చికెన్. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. चिकन ब्रेस्ट पीस, शुगर, चॉप ऑनियंस, चॉप्ड चिल्ली, चॉप्ड गार्लिक, सॉल्ट, white pepper, chopped ginger, crushed dry red chilli, whole cashew nut, oil, Chinese salt, tomato ketchup, red chilli paste, potato starch, coriander leaves, soya sauce, वेस्टर्ड सॉस, स्प्रिंग ऑनियन. शुरू करिए. ये ब्रेस्ट पीस है. हाँ, इसको स्लाइस पीस करना है. ఓకే. అంటే ఈ కుంపో చికెన్ చేయడానికి బ్రెస్ట్ పీస్ మాత్రమే తీసుకోవాలట. దాన్ని ఇట్లా స్లైసెస్గా చేసుకోవాలన్నమాట. ఓకే. उसके बाद इसको मैरिनेशन करेंगे. हाँ, కుంపో చికెన్ చేయడానికి ముందుగా బ్రెస్ట్ పీసెస్ తీసుకుని వాటిని చిన్న చిన్న ముక్కలుగా చక్కగా కట్ చేసిన తర్వాత వాటిని మ్యారినేట్ చేయాలి. మ్యారినేట్ చేయడానికి ముందుగా ఎగ్ తీసుకోవాలి. उसके बाद क्या? उसके बाद मैरिनेशन. हाँ, करिए. मैरिनेशन कर रहा हूँ. ये एग लिया. हाँ, चिकन पीस एग का ओनली येलो. हाँ. येलो वाइट नहीं. उसके बाद चेस्ट पीस जो मैंने कट किया हाँ, उसको डालेंगे. ఓకే. అంటే కోడిగుడ్డు తీసుకున్న తర్వాత ఒక కోడిగుడ్డులోని పచ్చసొన తీసుకుని దానిపైన ఈ కట్ చేసిన చికెన్ ముక్కలన్నీ పేరుస్తున్నాడండి ఈయన. ఓకే. నమక్ ఉప్పు వేసారండి. ఓకే. ये डाल रहा हूँ. चाइनीज सॉल्ट. చైనీస్ సాల్ట్ మామూలు ఉప్పు కొంచెం చిటికెడు వేసారు ఆయన. తర్వాత చైనీస్ సాల్ట్ చిటికెడు వేసారు. క్యా उसके बाद ये शुगर. షుగర్ చక్కెర మళ్ళీ ఇంతే చిటికెడు వేస్తున్నారండి. ఓకే. पिंच. తర్వాత తెల్ల మిరియాల పొడి. वाइट पेपर. ఎస్, వైట్ పేపర్ మళ్ళీ చిటికెడు వేసారండి. ఓకే. इसको मैरिनेशन करना. ఓకే, దీన్ని బాగా కలపాలి. ఓకే. इसके बाद क्या डालेंगे? इसके बाद कॉर्नफ्लोर. కార్న్ఫ్లోర్ వేస్తున్నామండి. కార్న్ఫ్లోర్ వేసాము. ఓకే. मिलाया. ఓ అచ్చా సుక్కా బన్ జాతా. हाँ. ఓకే. అంటే కోడిగుడ్డు సొనలో రకరకాల ఉప్పు వేసారు, చక్కెర వేసారు, తెల్ల మిరియాల పొడి వేసారు, తర్వాత కార్న్ఫ్లోర్ వేసి కలుపుతున్నారండి. ఓకే. उसके बाद मैदा. మైదా మళ్ళా थोड़ा मैदा. మైదా వేస్తున్నామండి. फिर मैरिनेशन करना है. బాగా కలిపేసుకుని अब इसको कितनी देर ऐसे छोड़ देते? थोड़ा टाइम इसको मैरिनेशन मिक्स होने के लिए टाइम लगेगा. Okay. टेंडर होने के लिए टाइम लगेगा. ఓహోహో. ఇలాగా ఒక 5 నిమిషాల సేపు మ్యారినేట్ చేసిన తర్వాత డీప్ ఫ్రై కరోగే. डीप फ्राई. ఓకే. ఇది డీప్ ఫ్రై చేస్తారట. ఓకే. ఆయిల్ వేడెక్కినట్టుంది. बाद में क्या करते? इसको फ्राई करेंगे. ఓకే. ఇలాగా చక్కగా ఒక 5 నిమిషాల సేపు మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇప్పుడు డీప్ ఫ్రై కरेंगे. ఫ్రై చేస్తామండి. రెడీ. దాలి डाल रहा हूँ. నాకు అన్నిటికన్నా ఆశ్చర్యం ఏంటంటే ఇందాక లక్ష్మణ్ కేసి చెప్తున్నారు ఇది డీప్ ఫ్రై అయిన తర్వాత ఈ ముక్కల్ని మామూలు నీళ్లలో వేస్తారట. వేసిన తర్వాత అది మెత్తబడుతుందట. నేను ఆ సన్నివేశం కోసం ఎదురు చూస్తున్నాను నిజానికి. ఓకే అండి. ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రై చేస్తున్నాము.